బంగారం అంటేనే కొందరికి బలమైన సెంటిమెంట్, మరికొందరికి ఇన్వెస్ట్మెంట్ ఎలిమెంట్. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మన దగ్గరున్న బంగారమే మన ఆస్తి. అందుకే సంపన్నులకే కాదు, పేద మధ్యతరగతి కుటుంబాలు సైతం బంగారం ఒక పెట్టుబడి వస్తువుగా మారింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ మరింత పెరిగింది. దీనికి తోడు అమెరికాలోని అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపి అది కాస్త బంగారం ధరల పెరిగేలా చేస్తున్నాయి. అయితే 4 రోజులుగా పైకి ఎగబాకిన ధర నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 450 రూపాయల మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర 80,250 రూపాయల వద్దకు దిగివచ్చింది. అయితే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర తులానికి 60 రూపాయలు పెరిగి 88,100 రూపాయల వద్దకు ఎగబాకింది. వారం రోజుల తర్వాత తగ్గిన వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 1 లక్ష వద్ద ఉంది.